మరి నీవు చెప్పినట్టు ఈ లోకాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. పరమాత్ముడే అన్నాడు, నేను చెప్పినట్టు నడుస్తాయ్యా. భూత భవ్య భవతు ప్రభు భూతకృత భూత భృతుభావో. ఎట్లా నడుస్తుంటాయి? నన్ను పట్టుకోకపోతే వాటికి వీలు లేదు. భూతకృతు అంటే వాళ్ళు ఏ క్రియాకలాపాలు చేయాలనుకున్నా నా ఆజ్ఞ లేనిది చేయలేరు. నిద్రపోవాలనుకుంటాం కానీ ఆ నిద్రలో ఇవాళ గీ కలగందాం అనుకుంటాం. ఎవడమన్నా అనుకుంటే వస్తుందా కళ? ఇవాళ మొత్తం లక్కీలాట వెళ్ళినట్టు కళ రావాలి అనుకుంటే వస్తుందండి? దొంగలు పడేట్టు వస్తుంది కదా. మరి అదా ఇదా ఏది అంటే నీ చేతిలో లేదు. కొన్ని అవస్థలు నీ చేతిలో ఉన్నాయి కానీ అవస్థలో జరిగేటువంటి యొక్క పరిణామాలు నీ చేతిలో ఉన్నాయా? లేవు. అందుకోసమై భూతభృతుభావ, అందరినీ ప్రేమించగలిగినటువంటి యొక్క భావం నీలో ఉంటే, ఒకరిని కాదు, పక్షిని కాదు, మనిషిని కాదు, అన్నిటినీ ప్రేమించగలిగిన భావం అంటే అందులో స్వార్థం లేని భావం ఉంటే. స్వార్థంతో కూడుకున్న భావం మనకిరాదు. ఏమయ్యా బాబు, ఓరి మనమడా నాకు ఒక ముద్దు ఇస్తావా, నీకు చాక్లెట్ ఇస్తా అంటే చాక్లెట్ ఆశకు వాడు ముద్దు పెట్టవచ్చు. ప్రేమతోని వచ్చి వాడు పెట్టుకోవాలి. భావం గొప్పది కావాలి సుమా. భూతాత్మా భూత భావన. వీళ్ళ వల్ల నాకేం లాభం కనుక అని అనుకోకూడదు. అసలు నా వల్ల వీళ్ళకేం లాభం అయింది పాపం అనుకోవాలి. చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, ఇంత సమాజం సమాజం అంటున్నానండి, సమాజం నాకేం చేసిందండి. అట్లా ఆలోచించరు. సమాజానికి నేనేం చేశాను? ఇంత పెద్ద భక్త సమాజం ఉంది, సమాజం వల్ల నాకేం లాభం అనుకుంటే కాదు, సమాజానికి నా వలన ఏమి లాభం జరిగింది. దీన్ని ఏమంటారంటే భగవద్ భావన అంటారు. భగవంతుడు అనుకుంటాడు, నాకు వాళ్ళు ఏం పెట్టినని వరం ఇవ్వాలి ఎప్పటికనుకోడా. నేనెందుకు ఇవ్వద్దు అనుకుంటాడు. నేనెందుకు ఇవ్వద్దు వాడికి? వాడేం పెట్టిండో నాకు ఇవ్వడం కాదు, నేనెందుకు ఇవ్వద్దు? ఇవ్వడం నా ధర్మం అన్నాడు. అందుకే భగవంతుణ్ణి మాటి మాటికి తల్లితోని పోలుస్తారండి. తల్లి ఎంత గొప్పదండి. పాలిచ్చిన దానికి పైసలు తీసుకున్నదా? స్నానం చేసిన దానికి కట్నాలు పెట్టుమందా? వాడికి వాడు అసహ్యపడే స్థితిలో ఉంటే స్నానం చేయించి శుభ్రపరిచిన దానికి ఏమిస్తావురా అని అడిగిందా? ఎందుకు అడగలేదు? అది తల్లి యొక్క ధర్మం. ఇది నా ధర్మం అంటాడు భగవంతుడు. భూత భావన. నీ ఒక మంచి భావనలో ఉండగలిగితే నిన్ను నావాణిగా నేను చేర్చుకుంటాను అంటాడు. చేర్చుకోవడం లేదండి, ఎంతమందిలో చేర్చుకోవడం లేదా? అందుకోసం ఏ ఉద్దేశం కోసం చేర్చుకుంటున్నా అంటే తాత్కాలికమైన కొన్ని పదవులలో కొనసాగాలి కొంతకాలం అంటే, అయా నేను ఆ పదవి ఆ పార్టీలోంచి ఈ పార్టీలకు వస్తున్నా. ఎంత సంతోషం అండి. మరి దేంతో ఆహ్వానిస్తాడు? ఈ పార్టీకి సంబంధించిన పంచ కప్తాడు, ఆ పార్టీకి సంబంధించిన పంచ తీస్తాడు. పంచ కప్పినంత మాత్రంలోనే భావన మారినట్టేనా? ఏం పెట్టుకొని వచ్చావు నీ మనసులో మాకేం తెలుసు. అందుకోసం పంచ మార్చడమే తప్ప ప్రపంచాన్ని మార్చగలమా దీన్ని? అందుకోసమై కానీ భగవంతుడు అట్ట అనుకోట, నువ్వు మారిపోయినావు కదా, రైట్. అందుకోసం నువ్వు మావాణివి అయిపోయినవే అపో. అందుకోసం అన్యదా శరణం నాస్తి ఎన్ని చోట్ల చూపించాడు. ఎవరా విభీషణుడు? శత్రుకూటంలోంచి వచ్చినవాడండి. రావణాసుని యొక్క స్వంత తమ్ముడు. అక్కడి నుంచి వచ్చాడు. అన్యథాన్ శరణం నాస్తి తమేవ శరణం మమ.
రామునికి చేర్చుకోవాలనే ఉద్దేశం ఉంది. కానీ కొంతమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, విభీషణుని చేర్చుకోవాలని ఉన్నా మన దగ్గర మాత్రం రాజు లేడా? ఎవరు? సుగ్రీవ మహారాజు. ఆంజనేయుడు లేడా? నీలుడు లేడా? నలుడు లేడా? లక్ష్మణుడు లేడా? నేను ఒకడిని స్వతంత్రమైన నిర్ణయం తీసుకుంటే వీళ్ళు ఏమనుకుంటారో అని అందరిని అడుగుదాం అనుకున్నాడు. ఏమయ్యా విభీషణ, అదిగో విభీషణుడు వచ్చాడయ్యా, ఏమంటారు మీరంతా? మన దగ్గరికి వస్తా అంటున్నాడు. ఏమన్నాడట అంటే, అన్నదమ్ముల మధ్యలో కొట్టుకున్న అలవాటు ఉంది. ఎవరికి? వారి సుగ్రీవులకు. ఎందుకంటే ఇదివరకు ఒకసారి దెబ్బతిన్నాడు కనుక వీడు కూడా అటువంటి వాడే అవుతాడేమో అనుకున్నాడు. అనుమానం. ఎంతైనా రామ శత్రువుల పక్షంలోంచి వచ్చాడు కనుక కొంచెం నమ్మడం కష్టమే, ఆలోచించుకో అన్నాడు. లక్ష్మణ, నీ అభిప్రాయం ఏమిటి? నాకు ఈ విషయంలో నాకేం అభిప్రాయం లేదు. నేను నీ వెంట రావాలి, సేవ చేయాలనుకున్నా, కానీ ఈ అభిప్రాయాలు సలహాలు నాకేం తెలుసు? నువ్వు ప్రభువు, నేను దాసుని, అంతే. నాకు ప్రత్యేకమైన అభిమానం లేదు. ఏమయ్యా నల, నీ అభిప్రాయం? నలునికి ఎవడు రాజు? సుగ్రీవుడు. మరి రాజుగారు చెప్పినట్టు మనం అనకపోతే ఏం బాధను? ఆయన అన్నమాట మనం మాట్లాడితే అయిపోయాయి. ఇక నాకు సుగ్రీవుడి కంటే ఎక్కువ తెలుస్తా రామ? అది ఆయన చెప్పిండు, ఏదో నాకు కూడా పెద్దగా తెలిసిన వాడిని కాదు. నీలా నీ అభిప్రాయం. ఇప్పుడు మా అన్న చెప్పిండు కదా నలుడు, నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏముంటుంది? ఆంజనేయ, నీ అభిప్రాయం ఏముంది చెప్పు అంటే, నాకంటూ రామా అభిప్రాయం లేదు, కానీ మీ రఘువంశ రాజులట, నాకు నువ్వు మొన్ననే పరిచయమే సుగ్రీవుని దగ్గర, మీ రాజుల కథలు చెప్పుకోంగా, ఋషులు చెప్పుకోంగా నేను విన్నా. శరణాగత దీనార్త పరిత్రాయ పరాయణే సర్వలోకహితే సర్వే రామాయ పన్నివారిణి. మీ వంశస్థులట, నేనెవరో చెప్పంగా విన్నా. శరణాగత దీనార్త పరిత్రాయ పరాయణే. ఎవరు వచ్చి మీ రఘువంశ రాజులను శరణు కోరినా వాళ్ళని చేర్చుకుంటారట అని నేను విన్నా, గంతే అన్నాడు. ఎవడైనా ఖచ్చితమైన సమాధానం చెప్పిండా? ఒక్క సుగ్రీవుడు తప్ప. శత్రుకూటంలోంచి వచ్చిన కనుక నమ్మదగిన వాడు కాదు అన్నాడు. అది నీ ఇష్టమే అన్నాడు. ఈయన ఎత్తినే పెట్టిండు. మరి నల్ల నీలాదులు పెద్ద ఆయన చెప్పిండు, మాకేం తెలుస్తున్నాడు. పోనీ లక్ష్మణుని అడిగితే ఏమన్నాడు? నేను దాసునిగా వచ్చినా కానీ నాకు ఈ సలహాలు ఇచ్చుడు ఏమిటి? ఖచ్చితమైన సమాధానం ఎవరు? ఆంజనేయుడు చెప్పిండా? ఆంజనేయుడు కూడా ఏమనంటే, మీ రఘువంశరాజుల కథలు వినంగా నేను గిట్లా విన్నా అన్నాడు. అది నీ ఇష్టమే. అందుకే సాక్ష్యం చెప్పేటప్పుడు, సలహా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. కోర్టులో అడిగిండేట ఒకడిని ఒకడు, ఏమయ్యా చూసినావా నువ్వు హత్య చేయంగా? అయ్యా కత్తి తీయంగా చూసినావా? మరి తర్వాత కత్తి ఎత్తంగా చూసినా కానీ పొడిచేటప్పుడు కళ్ళ మూతలు పడ్డాయి. మరి ఎవరు పొడుచుండే? అందుకోసం ఏమిటంటే తప్పించక తిరుగువాడు రైట్. ఇక్కడ ఎవరు సమాధానం సరిగ్గా చెప్పకపోతే రాముడే నిర్ణయించుకోవాల్సి వచ్చింది. వీళ్ళందరూ కూడా నిర్ణయంలో రాముడి కంటే గొప్పవాళ్ళమా మేము అని ఒక భావన, మన మీద ఎందుకు బాధ అని ఇంకో భావన. వెంటనే ఆంజనేయ ఇంతమందికి సమాధానం వచ్చేటట్టు ఇచ్చిండండి రాముడు. అందరికీ శత్రువునాంచ మైత్రీణాంచ తతః సంబంధకారకాః రఘువంశస్య వృద్ధానాం సత్యధర్మం సనాతనం. ఈయన కూడా ఏమన్నంటే నేనేదో దగ్గర తీస్తున్నాను లేదు. మీ సుగ్రీవుడు అన్నట్టు, నలుడు నీలుడు అన్నట్టు, జాంబవంతుడు అన్నట్టు, ఆంజనేయ స్వామి అన్నట్టు, ఇదివరదాకా
నా అభిప్రాయం ఏం లేదు, కానీ మా రఘువంశరాజులు ఏ పని చేస్తున్నారో నేను అదే పని చేస్తున్నా అని చెప్పినది. ఎట్లా ఉందండి సమాధానం? ప్రశ్నకు తగిన సమాధానం అంటుంటారు. ప్రశ్న వాళ్ళు ఎంత వంకరగా వేసిండ్రో సమాధానం కూడా అంత ముద్దుగా చెప్పిండు శ్రీరామచంద్రుడు. నేను తీసుకునే నిర్ణయం కాదు ఇది. ఇప్పుడు మా ఆంజనేయుడు అన్నట్టు రఘువంశరాజులు తీసుకున్న నిర్ణయాన్నే నేను తీసుకుంటాను అనేవారికి అందరు చప్పట్టు కొట్టినట్టండి. కొట్టకపోతే ఏం బాధను అన్నట్టుగా రామచంద్ర ప్రభు ఆయన భూత భావన వచ్చినవాడు శరణాగతి పొందిన తర్వాత అది వాడని కానీ వీడని కానీ ఎవడని కానీ ఎంతమందిని కానీ రావణుడే రానివి. రావణుడు రాక్షసులందరినీ వెంట పెట్టుకొని రానిగాక, రాక్షసులే కాదు ఈ లోకంలో ఉండే దేవతలందరూ ఆయుధాలు ధరించి రానిగాక, ఒక్కడనే చాలు వీళ్ళందరినీ ఎదిరించడానికి అన్నట్టుగా మాట్లాడిండు రామచంద్రుడు. అందుకే శరణాగతి పొందడం అనేటువంటిది ముక్తానాం పరమాగతి. ఇటువంటి వాడు గొప్పవాడయా ధర్మరాజా. ఎవరైనా భూతాత్మ పరమాత్మాచ భూతభావన. నీకు మంచి భావన ఉంటే నీ భావానికి తగినట్టే భగవంతుడు కనిపిస్తాడు. కొంతమందికి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క భయం ఉంటుందండి. వాడికి తిండి తిందామంటే భయం, వాడికి రోగాలు ఉన్నాయి. వాడికి డబ్బు దాచుకుందామంటే భయం. మరి ఒకనికి ఒకటి పడదు, వాడికి ఉప్పు పడదు, వాడికి చక్కెర పడదు, వాడికి కారం పడదు, ఒకనికి మంచి పడదు, ఒకటికి దేవుడు అంటే పడదు. కానీ వీళ్ళందరికీ ఏం అందరినీ కలిపి ఆదరించగలిగినటువంటి ఒక గుణం శ్రీరామచంద్రుడి దగ్గర ఇక్కడ ఉంది. నేను పడకుంటే వానయ్యా, నువ్వు నాకు పడతావు ఇంకే. అందుకోసం భూత భావన పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి. చాలా గొప్ప శ్లోకం అండి ఇది. పూతాత్మా పరమాత్మా చ. అనేక వేల వేల ఆత్మలన్నీ అక్కడి నుంచే వస్తుంటాయి, పుడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి? పరమాత్మలు వచ్చి. మళ్ళా ఇవన్నీ ఎక్కడికి వెళుతాయి? రాత్రి ఎక్కడెక్కడనో తిరుగుతాయి పక్షులు. తిరిగి తిరిగి ఎక్కడికి వస్తాయంటే మళ్ళీ వాటి గూటికి అవి రావాలి. వాటి గూటికి అవి రావాలి. మనకు మొదటి శ్లోకంలో ఏం తెలిసింది? విశ్వం విష్ణురు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృతు భావో భూతాత్మా భూత భావన. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని లోకాలలో పుట్టినా, ఏ ఏ దేశంలో పుట్టినా, ఏ ఏ సంప్రదాయాలలో ఉన్నా, సంప్రదాయాలు వేరు కావచ్చు, మంత్రాలు వేరు కావచ్చు, దేశాలు వేరు కావచ్చు, ఆరాధనా విధానాలు వేరు కావచ్చు, కానీ ఆరాధించే వస్తువు ఒక్కటే. అది నువ్వేమన్నా అనుకొని పూజ చేయి, ఏది చేసినా కూడా చెయ్యి. ఇంకోడు ఇంకో రకంగా చేస్తున్నాడు, చెయ్యనియ్యి వాడిని. వాడు అట్ట తరిస్తాడు, నువ్వు ఇట్లా తరిస్తావు. కానీ నువ్వు నాతోనే పట్టుకొని రానడం మాత్రం తప్పు కదా. పాపం వాడిని తోల పోనియవు, నీ తోలకు రానివ్వు. అందుకోసం ఏదైనా పర్వాలేదు. పరమాత్ముడు అనంత నామధేయుడు, అనంత రూపాలు కలిగినవాడు. అందుకే ఆయన పేరు అనంత అని పేరు. అంతము లేనివాడు, అనంతమైనటువంటి వాడు కనుక. మరి అనంతమైన వాడు ఏం చెప్పిండి ఇక్కడ అంటే, నువ్వు ఏదన్నా చేసుకొని నా ఇంటికి రా. నా ఇల్లు కాదు అది, నీ ఇల్లే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఇల్లే. మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చి ఇవన్నీ చూసినావు కదా, చూసిన విశేషాలన్నీ మళ్ళీ నాకు ఒకసారి చెప్పు. అప్పుడు నేనేమనుకుంటా, మావాడు బాగానే చూసి వచ్చాడు అనుకుంటా. బృందావనం పోయినా పోని వాళ్ళను పోయిన వాళ్ళని అడుగుతారు. అక్కడికి వెళ్ళి వచ్చినాక అక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయో నాకు చెప్తావా? పూసకు వచ్చినట్టు చెప్పడం జరిగింది అనుకోండి, బాగానే చూసినావా నువ్వు, చాలా సంతోషం. ఎందుకంటే యాత్రకు పోయినప్పుడు ఏమేమి చూడాలో అవన్నీ చూసి రావాలి.
అట్టగే ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక్కడ చూడ్డానికే నువ్వు వచ్చినవు తప్ప ఇది నీదంటూ ఇక్కడ ఏమీ లేదు. ఉన్నంతలను అనుభవించు. చక్కెర ఫ్యాక్టరీకి పోతే నీ ఇష్టం ఉన్నది చక్కెర బుక్కచ్చు, ఏమన్నారు అక్కడ. కానీ అర్ధ కిలో ఇంటికి పట్టుకు రానియరు. కారణం రేపటికక్కడ నువ్వు మళ్ళీ రేపురా. నీకు 24 గంటలు 360 రోజులు ఫ్యాక్టరీ తలుపులు ఓపెన్గానే ఉంటాయి. ఇక్కడికి వచ్చి నువ్వు ఎంతనన్నది నేను, కానీ గింత ఇంటికి పట్టుకపోకడం మాత్రం వీల్లేదు. అందుకోసం నువ్వు ఇక్కడ ఈ భూలోకంలో ఎన్నెన్నో అనుభవించు. ఏమేం చూస్తావో చూడు, ఎంత ఆనందిస్తావో ఆనందించు. అయ్యా ఎప్పటికి ఆనందించవచ్చా? కాదు. సినిమా ఎంత పెద్దదైనా దానికి టైం మాత్రం ఉంటుంది. బెల్లు కొట్టంగానే వాడు కెమెరా మూసేస్తాడు. అట్టగే నీకు ఒక ప్రమాణం పెట్టిన, దాని పేరేం ప్రమాణం? ఒక ఆయు ప్రమాణం అని పెట్టిన. ఆ ఆయుష్యం నీకు చెప్పినా చెప్పలేదు, చెప్పకూడా, చెప్తా కూడా. చెప్ప ప్లస్ చెప్తా. చెప్తా అంటే ఎట్లా చెప్తావు? నీ శరీరం మీద కలిగేటువంటి యొక్క వివిధ రకాల దశలను బట్టి నీకు 4 స్థానాలు బాల్య, కౌమార్య, యవ్వన, వార్ధక్యం అని ఇచ్చిన. దాని తర్వాత నన్ను గట్టిగా పట్టుకొని నా నామాన్ని చెప్పగలిగినవా? కొంతమంది మహానుభావులు చెప్తుంటారండి, ఈ నెల దాడితే నేను బతికినట్టు, లేకపోతే ఎట్లా తెలుసు ఆయనకు? అంటే తన మరణం గురించి తనకు కొంతమందికి మహనీయులకు తెలుస్తుంది. నీకు ఆ మరణ జ్ఞానం కూడా ఇస్తా, కానీ అది వచ్చే లోపలనే అన్ని రకాల పనులు చూడవలసినవి, చేయవలసినవి, ఆనందించవలసినవి కూడా పొందిరా. కానీ నీ శరీరం దినదినం ఏమైపోతుంది? మొన్నటిదాకా ఇట్లని భయం చేసినాం, చేతులకు అక్కడ దాకా పోయినాయి. కొద్ది వరకు ఇక్కడనే చేస్తున్నాం భయన, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది భయన, ఇప్పుడు ఎక్కడికి వచ్చినట్టు ఇక్కడికే వచ్చింది ఇట్లా. అందుకోసం నీ చేతిలో శక్తి పోకముందే, నీ శరీరం బాగున్నప్పుడే, నీవు తిరగగలిగినప్పుడే విజ్ఞానపరమైన విషయాలను తెలుసుకో. దివ్యమైనటువంటి ధామాలు చూడు. అయ్యా ఇంకా భూలోకంలో ఇంకా ఏ విశేషాలు ఉన్నాయి? సహజంగా అలంకరించబడ్డ కొండలు ఉన్నాయి, కృత్రిమంగా అలంకరించే కొండలు ఉన్నాయి, గుట్టలు. మామూలు గుట్టల దగ్గరికి పోతే చెట్లతోని చామరాలతో ఉంటాయి. తిరుపతి పోండి, విద్యుత్ దీపాలతోని, భవనాలతోని, మండపాలతోని ఎంత అలంకారం ఉంది. అట్లాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నీకు కొత్త కొత్త విషయాలు. ఎవరి కోసం అంటే నా కోసం. ఆ నా కోసం చేసింది నువ్వు చూసిరా. వస్తే నేను మెచ్చితే పూతాత్మ, నువ్వు ఆత్మవు, మరి నేను పరమాత్మ. అంటే ఆత్మనే, కానీ పరమం అంటే ఉత్తమోత్తమైనటువంటి యొక్క ఆత్మను. నీ ఆత్మకు చావు లేదు. నా ఆత్మ పరమాత్మ అంటే ఏమిటి? ఎప్పటికీ కూడా ప్రకాశిస్తూ ఉండేటువంటి వస్తువు గనక నువ్వు వచ్చినాక నన్ను ఏం కోరుకుంటావు? ఏం కోరుకోవాలి స్వామి? ముక్తానాహం పరమాగతి. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ముక్తి అందరికీ వస్తుంది. ముక్తి అంటే దొరుకుట, మోక్షం అంటే విడిపడుట. ఈ దొరకుడేమి, విడబడుడేమి? పరమాత్మ దొరకుడు. ఇతరమైన సంబంధం నుంచి విడిపోవడమే మోక్షం. మరి మోక్షంలో ఎన్ని రకాలు ఉన్నాయండి? నీకు ఏ మోక్షం కావాలి? సాలోక్య మోక్షం, సారూప్య మోక్షం, సామీప్య మోక్షం, సాయుజ్య మోక్షం. నీకేది కావాలి? సాలోక్య మోక్షం. మనం తిరుపతి పోయినాం అనుకోండి, కొండ ఎక్కడమే సాలోక్య మోక్షం. అంటే కొండ మీదకి ఎక్కినాం మేము. అంటే కొండ మీదకి ఎక్కినంత మాత్రం లోపల నీకు ఎదురుగా వచ్చిందా దేవుడు? సాలోక్యం చేరుకున్నావు, లోకానికి వెళ్ళినావు అంతే. తిరుపతి అనే లోకానికి వెళ్ళావు. దాని తర్వాత సామీప్య మోక్షం, ఆలయం దగ్గర దాకా వెళ్ళావు, సమీపించావు. సామీప్య మోక్షం. వెళితే అయ్యా లోపలికి వెళ్ళే వాళ్ళందరూ వెళుతున్నారు కదా, నన్నెందుకు వర్ణిస్తలేరు?
నీకేమయ్యా ఎట్లా ఉన్నావు నువ్వు? ఆ దివ్యమైనటువంటి ఒక చెత్తా చెదారం కలిగిన ప్యాంటు షర్టు వేస్తుంటే పోనిస్తావా? చక్కగా తెల్లగా లొంగి కట్టుకో, మంచిగా బొట్టు పెట్టుకో. మామూలు వాళ్ళ పార్టీలో కలిస్తేనే జెండా ఇంట్లో పెట్టి కొత్త జెండా పెట్టుకుంటావు. భగవంతుని దగ్గరికి పోయితే మరి ఆయనకి ఇష్టం ఉన్నట్టు ఉండదా? అందుకోసం బొట్టు పెట్టుకో. పెట్టుకున్న తర్వాత మీదికి కాదయ్యా, బొట్టు లోపల పెట్టుకో. అది ఎట్లున్నాయా? గోవింద అనవయా, గోవింద 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 అనుకుంటూ పోయే లోపలికి. ఇక్కడ అందరూ ఏమంటున్నారు? గోవింద అంటలేరా? నువ్వు కూడా అను. దీని పేరు ఏమిటి? సారూప్యమోక్షం. భగవంతుని యొక్క రూపాన్ని అలా ఉంటే ఆయనకి ఇష్టమవుతుంది కనుక ఆయనకి ఇష్టం ఉన్నటువంటి యొక్క రూపాన్ని మనం ధరించడం. నాకు సాలోక్య మోక్షం, సామీప్య మోక్షం, సారూప్య మోక్షం మూడైనవి. కానీ అన్నిటికంటే కష్టమైనది ఏంటంటే సాయుజ్య మోక్షం. లోపలికి వెళ్ళినామండి తిరుపతిలో, గంటల గంటలు చూడనిస్తారా? చూడనియరా? చూడనిస్తారు. చూడనిస్తారా? చూడనియరు. చూడనియరా? చూడనిస్తారు. ఏమైపోయింది అక్కడ? ఇంత కష్టపడి 24 గంటలు ప్రయాణం చేసి వెళితే అక్కడికి పోయి గోవింద అనే రకాల గో అంటున్నాం, అటు పోతున్నావు, వింద అంటే ఇటు వస్తున్నాం. అయిపోయాయి. తోసిపారేస్తున్నారు వాళ్ళు మనని. మరి కొంతమంది ఏం చేస్తున్నారు? హారతి ఇచ్చేదాకా నిలబడుతున్నారు. మరి వాళ్ళు ఎవరండి? దేవతలు కాదు, మనుషులే. కానీ అక్కడ వాళ్ళు పెట్టిన నియమాన్ని వీళ్ళు పాటిస్తున్నారు. ఇంత ఇస్తే అంత హారతి ఇచ్చేదాకా. అట్లాంటిది కావాలా మనకు? అది కూడా వద్దు. మరి వేద పండితులు వస్తున్నారు అక్కడికి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వేదాలు చదివేంత వరకు ద్వారం ముందర నిలబడి ఉంటున్నారు. అంటే డబ్బులు పెట్టిన వాళ్ళు గొప్పవాళ్ళ, వేదాలు చదివేవాళ్ళు గొప్పవాళ్ళ? వేదాలు చదివేవాళ్ళు గొప్పవాళ్ళు అనిపిస్తుంది. వీళ్ళు చదువుతున్నారు కానీ ఎక్కడ చదువుతున్నారు వీళ్ళు? ఈ కెమెరా దేవుడు అనుకోండి, ఈ పక్కన కూర్చొని చదువుతున్నారు. చదివింది పరమాత్ముడు వింటున్నాడు, ఆ తర్వాత మనం వింటున్నాం. చదివే వాళ్ళకు కూడా వినిపిస్తుంది. కానీ గడప దాటి లోపలికి పోదామా? నేను వేద పండితుడినండి కావచ్చు, కానీ నీకు గడప దాటి లోపలికి వెళ్ళే అధికారం లేదు. మరి గడప దాటి లోపలికి వెళ్ళే వాళ్ళందరికీ వేదాలు రావు. అర్చకులకు వేదాలు ఎక్కడ వస్తాయి? అక్కడ వాళ్ళు పూజా విధానం తెలుసు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళుతున్నారు, వీళ్ళకి వేదాలు రావు కదా? అవును రావు, కానీ వాళ్ళు వెళ్ళాలంతే. వాళ్ళు పొందేటువంటి ఒక భాగ్యం వాళ్ళకి అక్కడ ఉంది. వెళ్ళిన వాళ్ళందరూ వెంకటేశ్వరుని ముట్టుకుంటున్నారా? స్థానాచార్య అని ఒక ఆయన ఉంటాడు అక్కడ, ఇట్లా పెట్టుకుంటాడండి చేతులు. ఆ కిరీటం అట్ట కాదు పెట్టుడు, ఇట్లా ఆభరణం ఇటు వంకరైంది, చక్కగా జరుపు. ఈయన పోయి పెట్టొచ్చా? మరి స్థానాచారి పెద్దవాడా, సవరించేటోడు పెద్దవాడా? స్థానాచార్య పెద్దవాడు, కానీ దూరం ఉంటాడు. కొంచెం ఆ మాల ఇటు ఎక్కువైంది, అటు తక్కువైంది, ఇటు జరుపు. ఇప్పుడు సరిపోయిందా చూడండి, జరుపుతుంటాడు. సాయుధ్యములో ఇది మొదటి దశ, చదివేది చెప్పేది రెండవ దశ. మరి మూడవ దశ ఏమిటంటే చేసేది. ఆ లోపల ఉన్న స్వామిని ముట్టుకొని బట్టలు కట్టి బొట్టు పెట్టి మాలలు వేయడం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే కైంకర్య దశ అంటుంటారు. అయితే మాకు ఇస్తే ముక్తి ఎటువంటిది స్వామి? సాలోక్యం కొండెక్కేంత వరకే కాదు, సామీప్యం దగ్గరికి వచ్చేంత వరకే కాదు, సారూప్యం బొట్టు ధరించినంత వరకే కాదు, సాయుధ్యంలో చెప్పుడు కాదు, సాయుధ్యంలో చదువుడు కాదు, సాయుధ్యంలో చేసుడు కావాలి. మాకు నిన్ను ముట్టుకొని నీకు దివ్యమైనటువంటి యొక్క పూలను ఆభరణాలను అలంకారం చేస్తూ
నువ్వు ఆనందిస్తున్నట్టుగా మేము గమనిస్తూ మేము ఆనందించాలి. గది నిజమైన ముక్తి అంటే సుమా. మరి అది దొరకకపోతే ఎట్లా అండి? ఇక కిందికి దిగుతాం. చెప్పేదైనా పర్వాలేదు, అక్కడైతే ఉంటుంది. అది కూడా దొరకదు. పోనీ చదివేదైనా పర్వాలేదు, అది కూడా కష్టమేనండి. పోనీ ఆరతి ఇచ్చేదైనా పర్వాలేదు, లేదా కాసేపు నిలబెట్టేదైనా పర్వాలేదు. ఎక్కడికి ఆశ? కానీ అక్కడ ఇట్లా లేదండి. అసలు చోట నీది కేది కావాలనుకుంటావో అదే ఇస్తా నీకు. సాలోక్యమా? కలిసి ఉండు అందరితోని లోకంలో. నన్ను దర్శించి వచ్చిన వాళ్ళు నా గుణాలన్నీ నా వైభవాలన్నీ నీకు చెప్తారు, విను. మరి లేదా సామీప్యమా? ఏ సేవ చేయకు, నా ఎదురుగా నిలబడు. ఎప్పుడు సేవ చేయవా? గరత్మంతుడు ఎప్పుడు చేస్తున్నాడు ఆ సేవ? చేయడం లేదు, కానీ ఎదురుగానే ఉంటున్నాడు. కారణం, ఎవరైనా ఏ లోకంలోనో తపస్సు చేస్తే ఆయన మీద నేను వెళుతాను గంటసేపు. అది ఆయనకు అక్కడికే తృప్తి, నాకు ఇక్కడికే తృప్తి. దాని తర్వాత నన్ను ముట్టుకుంటూ నాకు అనేకమైన సేవలు చేస్తావా? మిగతా వాళ్ళని పక్క పెడతా, నీకు ఇస్తా, నా శరీరం చేసుకో. స్వామి, మరి ఆయనకిస్తే నీ శరీరం నాకెట్లా? నీకో శరీరం ఇస్తా. మరి ఈ మనిషికో శరీరం ఇస్తా. అనేక రూపములను ఎత్తేటువంటి స్థితి ఉండి ప్రతి వాళ్లకు ఎవరిది వాళ్ళకే ఆనందం అండి. మన పెద్దలు చెప్పేవాడు. రామచంద్ర ఢోంగ్రీ మహారాజు గారు పురాణం చెప్తే తలకాయ ఎత్తి చెప్పేవాడు కాదట, తల వంచే చెప్పేవాడు. కానీ వినేవాళ్లలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క భావన, ఒక్కొక్క ద్వారక, ఒక్కొక్క కృష్ణుడు, ఒక్కొక్క లీల కనిపించేంత గొప్పగా చెప్పేదట మహానుభావుడు. ఇక్కడ పరమాత్ముడు కూడా ఇంతమంది ఉన్నారు కదా, నాకు దేవుడికి అభిషేకం చేయాలని అనిపిస్తుంది. రైట్, అభిషేకమయ్యేట్టుగా వచ్చి నేను ముందర కూర్చుంటాను. నాకు అలంకారం చేయాలనిపిస్తుంది, అలంకారంగా నేను ముందర కూర్చుంటాను. అనంతమైన మూర్తిగా మారుతాయట పరమాత్మ అక్కడ వైకుంఠంలో. అందుకోసం మేము కోరుకునేది ఏమిటి? ముక్తానహం పరమాగతి. ఏది? ఇంకో భక్తుడు అడిగిండట, స్వామి ఈ విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా ముక్తానాం పరమాగతి అంటే నేనేం కోరుకోనండి, నాకు వద్దు. ముక్తే వద్దా? నా ఇష్ట ప్రకారంగా ముక్తి వద్దు. నువ్వేమీ దలుచున్నావో అది నీ ఇష్ట ప్రకారం వెయ్యి, నాకు అదే 10,000 అన్నట. భేష్ నాయన, నువ్వు నా ఇష్ట ప్రకారం అన్నావు కనుక నా ఇష్టం ఉన్నటువంటి పనులన్నీ నీతో చేయిస్తా అన్నట భగవంతుడు. అని ఎక్కడ ఇచ్చేటటువంటి స్థానం అంటే తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. చూచావే లక్ష్మి, మన పిల్లవాడు వచ్చాడు ఇక్కడికి. ఎన్నాళ్ళైంది వీడిని గొడవట్టుకొని, ఎన్ని యుగాలు అయిపోయింది. ఎక్కడనొక్కడనో తిరిగి 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 చివరికి ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ మన దగ్గరికే వచ్చాడు అని ఆ పిల్లవాడిని తీసి లక్ష్మీదేవి చేతిలో పెడతాడ. భారం నీది సుమా, ఇక్కడి నుంచి మళ్ళా పారిపోకుండా చూసుకో అంటే. పారిపోకుండా చూసుకొని నాకు చెప్తున్నారు, కానీ నేను ఎప్పుడు మీ పాదాలు ఎత్తుకుంటూ ఉండేదాన్నే కదా. నా దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? మీ పాదాలనే ఉంటుందా? ఈ పిల్లవాడిని ఎప్పుడు చూడాలి నేను? అందుకోసం ఏం పని లేకుండా ఉండేవాడు ఏం చేస్తాడు? ఎప్పుడు అంటూనే ఉంటాడు కదా. అవునండి, ఏ పని లేకుండా ఉన్నవాడు ఏం చేస్తాడు? కనుక నువ్వు ఊరికే వండకుండా నువ్వు చూసుకో. బాధ్యత లే నువ్వే చూసుకో. చివరి వరకు నువ్వంటే నువ్వని చివరి వరకు ఇద్దరం చూద్దామే. నీకు టైం ఉన్నప్పుడు నువ్వు చూడు, నాకు టైం ఉన్నప్పుడు నేను చూస్తా. మరి వాడికి ఏం చెప్తారు? ఒరేయ్, ఎక్కడ ఏది కనిపించినా ఎటు చూడకురా, మమ్మల్నే చూసుకుంటూ ఉంటారా నువ్వు, మాకు కావాలి అంటుంటారు. ఆయనకు కావాలా మనం ఉండేది? వీడు అక్కడికే జీవుడు పొంగిపోతాయట. నేను నీకు కాపలా నా స్వామి. వాస్తవంగా ఆయననే మనకు కాపల. సుగ్రీవుడు చెప్పినాయట వానరులందరితో. ఎంతమంది వచ్చారు వానరులు అంటే, లక్ష్మణుడు అడుగుతాడు, సుగ్రీవా వానరులు మన వాళ్ళు బాగానే ఉన్నారన్నావు కదా, ఏరి వాళ్ళంతా, మరి రేపే కదా సముద్రం దాటేది. అయ్యా వాళ్ళు కోతులు, మా సంగతి మీకు తెలియదు. మాకేముండాలంటే సమృద్ధిగా ఆహారం ఉండాలి.
ఆహారం ఉంటే కోతులు మన జోలికి రావు.